కడప జిల్లా మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ముఖ్యంగా అలంఖాన్ పల్లెకు చెందిన దస్తగిరి మర్డర్ కడప రాజకీయాలు చర్చకు వచ్చేలా చేసింది. ఆస్తుల కోసం సొంత వారినే అంతమొందించడం వైసీపీలోని నేర ప్రవృత్తికి అద్దం పడుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి. 5 ఏళ్ల అధికారంలో అడ్డు అదుపు లేకుండా సాగిన ఆస్తుల సేకరణే ఇవాళ ఆ పార్టీ నేతల మధ్య నెత్తుటేరులు పారిస్తోందని అధికార పార్టీ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మారెమ్మ జాతరలో జరిగిన చిన్న ఘర్షణ ఒక వ్యక్తి హత్యకు దారి తీసిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అయితే లోతుగా దర్యాప్తు చేస్తే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దస్తగిరి ఇంట్లో సోదాలు చేయగా దాదాపు 100 కోట్ల విలువైన 145 ఆస్తి పత్రాలు లభించాయి. ఆ డాక్యుమెంట్ల పరిశీలనలో జగన్కు బంధువు, మాజీ ఎమ్మెల్యే, కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తి పత్రాలు దొరికాయి. ఇక రియల్ ఎస్టేట్ వివాదాలే పెద్ద దస్తగిరి హత్యకు దారి తీసిందని పోలీసులు అంటున్నారు.